అని చెప్పగానే నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద పార్టీ మావిగన్ వర్సెస్ అమరావతి. చంద్రబాబు నాయుడు గారికి ఏ వోల్టేజ్ లో కరెంట్ షాక్ కొట్టిందో తెలియదు కానీ ఆయన ఏ వోల్టేజ్ లో కరెంట్ షాక్ కొట్టిందో తెలియదా మీకు? కొట్టింది చంద్రబాబు నాయుడు గారు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో చాలా క్లియర్గా 2027 నాటికి పోలవరం, 2028 నాటికి అమరావతి ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవుతాయి అని అనగానే మీ అందరికీ పిచ్చెక్కిపోయింది, బుర్రలు పాడైపోయినాయి, ఆనందనట్లేదు. ఇంకా పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక పోలవరం పైన క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం, క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నం, అది కూడా అన్న ఖాతాలోకి వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మెల్లిగా అమరావతి మీద పడ్డారు. అమరావతి మావిగన్ను అమరావతి రెండు ఒకటే అని చెప్పే స్థాయికి వచ్చాయి. హై వోల్టేజా? ఏ వోల్టేజ్లో కరెంట్ షాక్ కొట్టిందా? కరెంట్ షాకుల గురించి నీకు తెలిసినంతగా మాకు తెలియదు. రాజకీయాల్లో కరెంట్ షాకులు ఇంకోటి కొట్టరా అండి. ఇదేదో పిచ్చి పిచ్చి డైలాగులు. మనం ఇంకా బుద్ధులు పోలా మనకి. ఇంకా ఈ అతి డైలాగులు తెగించుకుంటే బాగుంటుంది శ్యామల గారు. మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో మావిగన్ స్ఫూర్తిగా తీసుకుంటూ ఆయన అమరావతి మాత్రమే కాదు పక్కనున్న విజయవాడ, గుంటూరుని కూడా మనం రాజధానిలో భాగంగా చూడాలి అంటూ. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి నుంచి ఏంటి అమరావతి రాజధాని అని ప్రకటించిన కానుంచి చెప్తున్నారు. రాజధాని కేవలం 29 గ్రామాలకే పరిమితం కాదండి. ఈ 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చినంత మాత్రాన రాజధాని ఆ 29 గ్రామాలకే పరిమితం అయిపోద్దా? కాదు. ఇగో సిఆర్డిఏ పరిధి ఈ మేరకు ఉంది. సిఆర్డిఏ పరిధిలో విజయవాడ ఉంది, నూజివీడు ఉంది, గన్నవరం ఉంది, గుంటూరు ఉంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఉన్న. ఒకసారి సిఆర్డిఏ పరిధి మనం చూసి తగలడితే ఇలాంటి పిచ్చి పిచ్చి అతి మాటలు మనం మాట్లాడడం ఉందా? మనకైనా బుర్ర ఏమన్నా ఉందా? లేదంటే ఏది పడితే 4 పంచి డైలాగులు రాసుకొచ్చేసి ముఖం అమాయకంగా పెట్టేసి చెప్పేస్తే అయిపోద్ది అనుకుంటున్నావా? ఇంకా మాట్లాడుదా? అమరావతికి కొత్త అర్థాలు చెప్తున్నారు. మొదటి నుంచి ఆయన చెప్పేది ఏమిటి? అమరావతి 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 అని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని ఎప్పుడైతే మాట్లాడారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా మచిలీపట్నాన్ని ఒక్కదాన్ని పక్కన పెట్టారనమాట. పెట్టేసి అమరావతి, విజయవాడ, గుంటూరు అంటున్నారు. జగనన్న ఏదో రాసుకొచ్చారు. ది స్టోరీ విల్ స్టార్ట్ అగైన్ అంటే ఏంటి? మళ్ళీ నచ్చేస్తాడా? ఇప్పుడు జగనన్న చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. జగనన్న ఏం చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఊకొడుతున్నారు అనే ఫలం అయితే, మరి గతంలో మీరు 3 రాజధానులు అన్నారు కదా, మరి దాన్ని ఎందుకు వదిలేశారండి? ఇక్కడికి వచ్చి 1 నిమిషం వీడియో చేయడం, దానికి మళ్ళీ స్లో మోషన్లో కటింగ్ చేయడం, జగన్మోహన్ రెడ్డి వీడియోలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కొట్టేయడం, ఎందుకు ఈ మధ్య మాకు ఈ దరిద్రం అని అడుగుతున్నా. పట్టు మనం ఒక మాట మీద 1 సంవత్సరం పాటు నిలబడలేరు. మనకి ఎందుకంటే పెద్ద పెద్ద మొదటి మాటలు. ఓకేనా? అంతేనా? నేను ఇంకా ఏదో పెద్ద వీడియో ఏదో మాట్లాడుతుందేమో అనుకున్నాను నేను. ఇప్పుడు చూసారా మెల్లిగా నేను ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అమరావతి క్రెడిట్ దుబ్బెత్తనే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మావిగను రెండు ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిందే. అందులో జస్ట్ ఆ మచిలీపట్నాన్ని మాత్రమే పక్కన పెట్టేస్తారని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రకటించారు మీరు. ఇప్పుడు మీరు ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత వచ్చి ఇక మనం అమరావతిని ఏమీ చేయలేము, ఈ ప్రాంతం ఖచ్చితంగా ఎలాగైనా డెవలప్మెంట్ అవుద్ది, ఈ ప్రాంతం నుంచి మనం అమరావతిని అంటే రాజధానిని మనం తరలించలేము. ఇవాళ అమరావతి కంప్లీట్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి అనేది విజయవాడ, గుంటూరు మధ్యలో ఉందండి. ఇప్పుడు ఆ మధ్య ప్రాంతం అభివృద్ధి చెందింది అనుకోండి, అమరావతి అభివృద్ధి చెందింది అనుకోండి, ఆటోమేటిక్గా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. అది ఎవరిని అడిగినా చెప్తాడు. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడికి ఎవరికైనా సరే అది సింపుల్గా అర్థమవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి కొత్తగా మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది అయిపోతా. మీరు అమరావతి దగ్గరికి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి మీరు జై కొట్టారు, మీరు చెప్పిన దానికి చంద్రబాబు నాయుడు గారు జై కొట్టలా, ఎప్పుడు కొట్టరు కూడా. మీరు తీసుకునే తలాతోకాలేని నిర్ణయాలకే చంద్రబాబు నాయుడు గారే కాదు, ఏ రాజకీయ నాయకులైనా, ఏ ప్రజలైనా సరే, ఎవరుగా సామాన్య ప్రజలైనా సరే జై కొట్టరండి. మీ ఎన్ని పిచ్చి నిర్ణయాలు కదా. జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడండి. మరి 3 రాజధానులు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు దూపేమన్నా వచ్చి చెప్పాడేంటి? ఎవరు చెప్పారు?
ఏమైపోయింది? కనీసం ఇలాంటి మాటలు మాట్లాడడానికి, ఇలాంటి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేయడానికి కాస్త సిగ్గుపడితే బాగుండు. నిజంగా చెప్తున్నాను. ఇంక రాజధాని గురించి, లేదంటే మావిగన్ గురించి మళ్ళీ కొత్తగా పేర్లు పెట్టి ఆవిగన్ అని చెప్పేసి ఇలా అవహేళన చేసి మాట్లాడమాకండి. జనాలు మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద చూస్తున్నారు. కాసేపు ఇదేం పేర్లు మావిగన్, ఆవిగన్, అవేదో అవెంజర్స్ సిరీస్ లాగా ఈ పిచ్చి పిచ్చి పేర్లన్నీ ఏంటంటే మాకు అర్థం కావట్లేదు. కాస్త సిగ్గు ఉండాలి. మీకు రాష్ట్ర రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే రాష్ట్రం అంటే మీకు ఏదో ఆట బొమ్మలాగా అయిపోయింది. మనం ఏదంటే అది వింటారులే. మనకి ఓట్ బ్యాంక్ ఉంది, మనకి మన మన కార్యకర్తలు ఉన్నారు, మనకి నిశానీగాళ్ళు, మనం ఏం చెప్పినా నమ్ముతారు. రోజుకు ఒక మాట, పూటకు ఒక మాట. వద్దు, అమరావతి పైన మీ ఏడుపు చాలు. చూశారు, జనం అంతా చూశారు. 14 నుంచి 19 వరకు ఏడ్చారు, 19 నుంచి 24 వరకు ఏడ్చారు. విజయవాడ కావచ్చు, లేదంటే గుంటూరు కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఆ జిల్లాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ వీడియోలు చేశారు, విపరీతంగా ప్రచారం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు, డబ్బులు మొత్తం ఇదే ప్రాంతంలో పెట్టేస్తాను అంటున్నారు. మరి ఇప్పుడు ఏమైంది? మరి మావిగన్ అని చెప్పేసి ఎందుకు ప్రతిపాదించాడంటే రానున్న రోజుల్లో ఒక 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఈ వీడియోలన్నీ కూడా జనాలు మర్చిపోతారు. ఖచ్చితంగా అమరావతి ప్రారంభం అయిన తర్వాత అందులో కూడా క్రెడిట్ దుబ్బేసే ప్రయత్నం చేయొచ్చు. అదిగో నేను అప్పుడు ఎప్పుడో మావిగన్ అన్నానండి. ఆ మావిగన్ అనగానే ఇగో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. కాబట్టి అమరావతిలో కూడా నాకు క్రెడిట్ కావాలి. అమరావతి నా కళ, మా నాన్నగారి కళ. ఎప్పటికైనా కానీ రాష్ట్రం విడిపోతే, అంటే రాజశేఖర రెడ్డి గారు లేఖ రాశారనో, లేదంటే రాజశేఖర రెడ్డి గారి కళనో అప్పుడు కూడా చెప్తారు, ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే గతంలో మనం చూసాం కదా, కియాకార్ల పరిశ్రమ గురించి చెప్పుకొచ్చారు కదా, అలాగే చెప్పుకొస్తారన్నమాట. అమరావతి అనేది మా నాన్నగారి కళ అండి, ఆయన బతుకున్న రోజుల్లోని ఈ విజయవాడ, గుంటూరు మధ్యన రాష్ట్రం విడిపోద్ది కానీ ఖచ్చితంగా తెలుసు ఆయనకి. విడిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో రాజధాని పెట్టాలని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు కలగన్నారండి. ఆ కళని జగన్మోహన్ రెడ్డి గారు సహకారం చేసేసారండి. 10 ఏళ్ల తర్వాత ఇలాగే మాట్లాడతారు వీళ్ళంతా కూడా. దయచేసి ఇంకా ఈ చిల్లర మాటలు మాట్లాడడం మానేస్తే బాగుంటుంది. రాజధాని పైన, అమరావతి గురించి కానీ, రాజధాని గురించి కానీ గట్టిగా మాట్లాడితే మీకు మాట్లాడే అర్హతే లేదు. కనీసం జనాలు నవ్వుకుంటారో మనం ఇలాంటి మాటలు మాట్లాడతామని ఇంగిత జ్ఞానం లేదండి మీకు. ఎటువంటి తెడ్డు. అది ఎవడో నన్ను మాట్లాడతాడు, ఎవడో నాగార్జున యాదవ్, కొమ్మినేని శ్రీనివాసు, వీళ్ళందరూ ఏమైనా మాట్లాడతారంటే చంద్రబాబు నాయుడు గారట మావిగన్ దగ్గరికి వచ్చేస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారు మావిగన్ దగ్గరికి రాలా, మీరే అమరావతి దగ్గరికి వచ్చారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే ఒక మాట మీద ఉండాలండి. 14 నుంచి 19 వరకు అమరావతి రాజధాని అంటారు, 19 నుంచి 24 వరకునేమో 3 రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రాంతాల వారీగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేద్దాం, ఒకే ప్రాంతంలో రాజధాని పెట్టేస్తే రేపన్న రోజున రాష్ట్రాలు మళ్ళీ ముక్కలవ్వని చెప్పేసి గ్యారంటీ ఏంటి? ఇలాంటి ఉపన్యాసాలన్నీ ఇచ్చారు కదా. మళ్ళీ ఓడిపోయిన తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత లేదని చెప్పేసి పరిగెట్టుకొని మా అమరావతి దగ్గరికి వచ్చేసారు. ఎవరు వచ్చారు? మీరు వచ్చారు. ప్లాన్ బి. ఆ ప్లాన్ బి ఏదో మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్పుకుంటే అయిపోయేది కదా. ఇన్ని కష్టాలు ఉండకపోతుంది కదా అని అడుగుతున్నా. మీరు రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో రకంగా ప్రజలు మభ్యపెట్టి సర్వనాశనం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంక ఈ ప్రయత్నాలు ఆపుకుంటే బాగుంటుందండి. కనీసం ప్రజలు అసహించుకుంటున్నారు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగా? కొన్ని అసెంబ్లీకి వెళ్ళి ప్రకటించమనండి. గతంలో ఏదో జరిగితే జరిగిపోయిందిలే. ఇప్పుడైనా సరే మేము మావిగన్ పైన నిలబడతామని చెప్పేసి మాట్లాడమనండి. చూద్దాం ఏమని మాట్లాడతారో, ఏమని సమాధానం చెప్తారో.